తప్పింది. ట్రైన్ పట్టాలు తప్పినట్టుగా క్వాలిటీ తప్పింది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు శివ. మన ఊరికి వస్తున్నానా స్టేషన్లో ఫుడ్ తీసుకున్నా. స్టేషన్లో ఫుడ్ టేస్ట్ ఏం బాగాలేదు, ఫుడ్ కూడా క్వాలిటీ లేదా అన్న. అంటే అది స్టేషన్ ఫుడ్ కదా, కొంచెం అట్లా ఉంటుంది శివ. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు అన్న. ఫుడ్ అంటే కొన్ని బాగున్నాయా, కొన్ని బాగాలేవు. ఈ సమోసాలు ఇవంతా బాగుండవు, కొన్ని బాగున్నాయి. ఓకే ఓకే ఓకే. సో చేయాలన్న ఇట్లా అంటే మన రైల్వే ఫుడ్కి మన నార్మల్ ఫుడ్కి తేడా తెలుసుకోవాలన్న. అచ్చా, మన రైల్వే ఫుడ్కి లోకల్ ఫుడ్కి రైల్వే ఫుడ్కి టేస్ట్ దాని క్వాలిటీ చూసామంటారా? పక్కా ఓకేనా? సరే రైట్, కమాన్ చూద్దాం. ఇక ఫుడ్ 10 నిమిషాల దగ్గర పెట్టేసా. ఫుడ్ తీసుకోదాం, స్టేషన్కి పోదాం, ఫుడ్ తీసుకోదాం. ఏమేమి తీసుకోదాం మీకు? అంటే వెజ్ బిర్యానీ, సమోసా, ఇంకా మన లోకల్ ఫుడ్ ఓకేనా? ఓకే, పక్కా టేస్ట్. హలో గైస్, నేను మీ మిస్టర్ క్రేజీ థింకర్. వెల్కమ్ బ్యాక్ టు నా కాదు మన అందరి ఛానల్ అండ్ మన ఛానల్. సో గైస్, మన శివ చెప్పినట్టుగా మనమైతే రైల్వే ఫుడ్ అండ్ లోకల్ ఫుడ్ అయితే పెట్టేసినాం. అండ్ సో గైస్, మనమైతే ప్రజెంట్ అండ్ లోకల్ ఫుడ్ క్వాలిటీ అండ్ రైల్వే ఫుడ్ క్వాలిటీ అయితే మనం టేస్ట్ చేసి చెప్దామన్నమాట. సో ఏ ఫుడ్ ఎలా ఉంది అండ్ దాని క్వాలిటీ ఏంది, దాని టేస్ట్ ఏంది చెప్పేసి చెప్దామన్నా గైడ్స్. మీరు చాలామంది రైల్వే స్టేషన్లో తిని ఉంటారు అండ్ మీకు కూడా తెలిసి ఉంటుంది దాని టేస్ట్ ఎలా ఉంటుందో. లోకల్ ఫుడ్ కూడా మీరు డైలీ తినేదే, ఇడ్లీ దోశ అవి తినేదే మీరు. దాని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. సో రెండు పక్క పక్కన పెట్టుకొని టేస్ట్ చూస్తే దాని క్వాలిటీ అండ్ టేస్ట్ ఎలా ఉందో చూసామా. సో గైస్, వెల్కమ్ టు రైల్వే ఫుడ్ అండ్ లోకల్ ఫుడ్. ఇది వచ్చేసి రైల్వే వాటర్ అన్నమాట, అంటే రైల్వే స్టేషన్ అమ్మే వాటర్. అండ్ గైస్, ఇదంతా రైల్వే సమోసా అండ్ రైల్వే బిర్యానీ వెజ్, నాన్ వెజ్ కాదు, బిర్యానీ వెజ్. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన ఇడ్లీ అండ్ వడ. గైస్, ఇడ్లీ అండ్ వడ, చట్నీ వేయలేదు దీంట్లో. సో చట్నీ అయితే ఇక్కడ ఉంది. సో గైస్, ఇది స్టేషన్ది, ఇదంతా స్టేషన్ది ఫుడ్స్. ఇది వచ్చేసి మన లోకల్ ఫుడ్ సమోసా అండ్ లోకల్ ఫుడ్ ఇడ్లీ, లోకల్ ఫుడ్ బిర్యానీ అండ్ లోకల్ ఫుడ్ వడ దీంట్లో ఉంది. దాపెట్టాం అవంతా తీస్తాం, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా తీస్తాం అంతా చెప్తాం మేమైతే. ఏది ఇట్లా కాపీ రేట్ అంటే అరే నువ్వు చెప్పరా, అరే ఇది బాగుంది చెప్పు, ఇది బాగాలే అని చెప్పు, అట్లయితే మేము చెప్పాం. ఏది ఉన్నా జెన్యూన్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే పోరలో కూడా టేస్ట్ అనేది పర్ఫెక్ట్ తెలుస్తుంది, వాళ్ళు కూడా జెన్యూన్ చెప్పేస్తారు. కాబట్టి మనం ఇంకో పోరం కూడా రప్పిస్తాం, ఇడికి మన దగ్గర ఉంటాడు. సో జెన్యూన్ లోకల్ ఫుడ్ తింటావా స్టేషన్. సో గైస్, నేను లోకల్ ఫుడ్ తింటా అండ్ శివ వచ్చేసి సెంట్రల్ ఫుడ్ తింటారు, రైల్వే ఫుడ్ తింటాడు. సో దాన్ని అయితే మనం టేస్ట్ చేద్దాం. సో గైస్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. లోకల్ ఫుడ్ ఇక్కడ ఉంది, మన ఇటు సైడ్ ఉంది, నా సైడ్ ఉంది. అండ్ రైల్వే ఫుడ్ వచ్చేసి మన శివ సైడ్ ఉంది. శివానికి పార్ట్నర్ వచ్చేసి మన వశీకర్, నాకు పార్ట్నర్ వచ్చేసి చేతన్ అన్నమాట. సో ఏంటంటే వాళ్ళు రైల్వే ఫుడ్లోకి వెళ్ళి నేను కొంచెం తింటా, వాళ్ళు కొంచెం తింటారు. లోకల్ ఫుడ్ కూడా వాళ్ళు కొంచెం తింటారు, నేను కొంచెం తింటా. వాళ్ళ టీం వేరే, మా టీం వేరే అని కాదు, రెండు టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్తాం. మనమైతే ఫస్ట్ వచ్చేసి మనం రైల్వే ఫుడ్ తిందాం, సరేనా? నేను తీసుకుంటా. ఫస్ట్ వచ్చేసి మా ఇడ్లీయా ఏంది, ఇవి చాలా గట్టిగా ఉంది ఇడ్లీ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే చట్నీ ఇవ్వలేదు ఇంట్లో, అదేదో రెడ్ సాంబార్ లాంటిది ఇచ్చిండు, చట్నీ అయితే ఇవ్వలేదు. మజాక్ చేసుకుంటారు వీళ్ళు, ఆడుకుంటారు. సో నేనైతే డైరెక్ట్ ఇడ్లీ సాంబార్. సాంబార్ కదా కొంచెం పుల్లగా ఉంది సాంబార్. నువ్వు తిని శివ. శివ భయంతో కొంచెం వేసుకుంటా. నాకు చెప్తాయింది, ఆడియన్స్కి చెప్పు. పుల్లగా ఉంది. ఇప్పుడు పోరల టైం. అయ్యా అడుగుడు, తిను పుష్ప, తిను పుష్ప. అమ్మో అమ్మో, ఆగో.
ఎట్లుంది చెప్పరా బాబు? పుల్లగా ఉంది. కారం తిన్నా. నువ్వు తినిపో. రైల్వే ఫుడ్ ఇది అయితే. తీసుకోరా ఎక్కువ తీసుకో. అరే తీసుకోరా ఎక్కువ తీసుకో. అయ్యో నేను చెప్పిన చెప్తున్నారు అందరూ. పుల్లగా ఉందంటే అందరు పుల్లగా ఉందండి సార్. సో ఇప్పుడు వచ్చేసి మన లోకల్ ఫుడ్ వచ్చేసి చట్నీ, గట్టి చట్నీ ఇస్తారు అనమాట. చట్నీ అంతా గట్టిగా ఇస్తారు, గట్టి చట్నీ. అండ్ ఫుడ్ లోకల్ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నా. ఆహా సూపర్. కాకపోతే తింటా ఏంటంటే కొంచెం ఎక్కువైంది. ఏంటంటే పచ్చిమిరపకాయలు ఉన్నారు, బాగా నూరి వేసినట్టున్నారు. అది కొంచెం కారం ఉంది, కొంచెం జబర్దస్త్ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇడ్లీ అయితే శివ టేస్ట్ ఎట్లుంది? సాఫ్ట్ బాగుంది. సాఫ్ట్ బాగుంది అంటే ఇది ఇడ్లీ బాగానే ఉంది. రైల్వే ఇడ్లీ కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇదే ఇడ్లీ ఈ చట్నీతో తిందాం, లోకల్ చట్నీతో. సూపర్. ఏంటంటే సాంబార్ వీళ్ళు ఉంది. సాంబార్లా అసలు పుల్లగా ఉంది. సాంబార్ అయితే తొందర చేస్తారు అనుకుంటారు అది చేసి, అందుకని పుల్లగా అనిపించింది. సో గైస్ ఆ పొరలకు అయితే పక్క చెప్పేసినాం. వాళ్ళ టేస్ట్ ఏం అర్థమవుతా అన్న మాకు అన్న చెప్పారు. సో అందుకని పక్కన పెట్టేసినాం. సో ఇప్పుడు వచ్చేసి మనం రైల్వే వడ ఏంటంటే చాలా చిన్నగా ఉంది. పట్టుకొచ్చి ఇది వచ్చేసి మన లోకల్ వడ అనమాట. రైల్వే వడకి లోకల్ వడకి చూడండి ఒకసారి. చాలా చిన్నగా ఉంది లోకల్ ఇదైతే. సో ఇప్పుడైతే మనం రైల్వే వడ తిందాం. ఎలా బా చాలా గట్టిగా ఉంది రైల్వే వడ. రైల్వే బండిలాగా చాలా గట్టిగా ఉంది. అయితే స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ వడ తిన్ని కూడా ఇదే సేమ్ చట్నీ ఇచ్చిరు. ఇగో బా వడ అయితే సూపర్. ఇది మనం మటన్ తినేట్టే అనిపిస్తుంది నాకు టేస్ట్ అయితే. తిను, నిజం సూపర్ ఉంది. లే ఎట్లా ఆయిల్ కొద్దిగా ఆయిల్ విషయానికి వస్తే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ ఉంది. ఇగో ఆయిల్ ఫుడ్ వడ అయితే బా రైల్వే వడ అయితే ఫిదా పోయినాయి అయితే సూపర్ ఉంది. అండ్ లోకల్ వడ కూడా సేమ్ చట్నీ. కొంచెం అంటే రైల్వే నాకైతే మన రైల్వే వడకి మన లోకల్ వడకి చాలా ఫరక్ ఉంది. లోకల్ వడ ఏంటంటే కర్ర అంటున్నాయి. రైల్వే ఫుడ్ అయితే రైల్వే వడ అయితే చాలా బాగుంది, మెత్తగా ఉంది, మంచిగా ఉంది. ఈ వడ కాడికి వస్తే నేనైతే రైల్వే వడకైతే 10కి 10 ఇస్తాను. నువ్వు శివ ఇది తిను లోకల్. రైల్వే బాగుంది కదా. నేను తీస్తాను దీనికి రేటింగ్. నిజం చెప్తున్నాను గాయస్, నేను నాది ఏదో నేను చెప్పమంటే చెప్పడం కాదు శివ, రియల్గా అంటున్నా. మన లోకల్ వడ వచ్చేసి ఆయిల్ తక్కువ ఉంది, ఒప్పుకుంటాను ఆయిల్ తక్కువ ఉంది. కాకపోతే అంత టేస్ట్ రావట్లేదు. మన రైల్వే ఫుడ్ వడ నుంచి అంత రైల్వే వడ ఉంది కదా, అది అంత మంచి టేస్ట్ వచ్చినట్టు ఈ లోకల్ వడ అంత టేస్ట్ రావట్లేదు. ఇడ్లీ అయితే మన లోకల్ది బాగుంది, మెత్తగా లోకల్ది బాగుంది. రైల్వే వడ అయితే సూపర్ ఉంది, సూపర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఓపెన్ చేయాల్సింది సమోసా అన్నమాట. ఇది నాకు నిజం చెప్తా, నేను మన రైల్వే సమోసా చూస్తే నాకు చాలా భయం అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఏమేమో వేస్తారా అని చెప్పేసి కొన్ని టాక్ అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇది బయటికి వెళ్ళి చూడంగానే నాకు అంటే దూరంకి వెళ్ళి చూడంగానే వద్దురా బాబు, నాకు రైల్వే అసలు ఈ సమోసానే వద్దు అనిపిస్తుంది. ఇది వచ్చేసి లోకల్ సమోసా. రైల్వేకి లోకల్కి ఎంత డిఫరెంట్ ఉండి ఒకసారి ఇగో ఇది మన లోకల్ శివ.
మిరపకాయ కూడా వేస్తారు. బాగుంది. బాగుందా? ఇది బాగుంది. ఇది బాగుంది. ఒకసారి రైల్వే అది చూసుకుందాం అనేది. సైజ్ చిన్న ఉంది రైల్వే. రైల్వే కొంచెం సైన్స్ చిన్నది ఉంది వాస్తవం, కానీ రైల్వే అయితే అన్ని సామాన్లు కూడా గట్టిగా ఉన్నాయి. ఫుడ్ కూడా గట్టి రైల్వే ట్రైన్ గట్టిగా ఉన్నట్టుగా. ఇగో ఇది సౌండ్ చూడండి ఒకసారి. ఇగో దీంట్లో వేరియేషన్ చూడండి ఒకసారి గ్యాస్ చూపిస్తాను. ఇగో దీని వేరియేషన్ చూడండి. ఇగో ఇది లోపల కొంచెం కలర్ వేరే డిఫరెంట్ ఉంది, ఇది వచ్చేసి డిఫరెంట్ ఉంది. ఇది చాలా బాగుంది టేస్ట్ అయితే. లోకల్ వచ్చేసి. రైల్వే వచ్చేసి చూడండి ఒకసారి. అంత క్వాలిటీ అంత బాగా ఏం లేదు అసలు. క్వాలిటీ పరంగా అయితే నేను దీనికి సున్నా. తిను కొంచెం. ఉప్పు అయితే ఘోరంగా వేసారు అసలు. ఇంత ఉప్పు చాలా ఎక్కువ వేసారు. ఉప్పు అయితే దీనికన్నా మన లోకల్ హైలైట్, దాంట్లో నూనె కూడా ఎక్కువ ఉంది. అది కూడా బాగాలేదు. ఇగో రైట్ అసలు ఆలు చూడండి. ఇవి అంతా ఆలుగడ్డ అన్నమాట. ఇగో 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 గాయస్ ఎట్లుంది ఆలుగడ్డ. లోకల్ ఫుడ్, సారీ రైల్వే ఫుడ్ ఇలా ఉంటుంది అన్నమాట. సమోసా అయితే మీరైతే ఎప్పుడు ఎక్కడ రైల్వే స్టేషన్లో కూడా రైలు లోపల అయినా సరే సమోసా అయితే అసలు తినకూడదు. ఇగో ఇది చూడండి ఎంత బాగుంది. లోకల్ది అయితే చాలా బాగుంది. అది చూడండి, దాని ఆలు మొత్తం ఖరాబ్ అయింది. ఇగో ఆలు మొత్తం ఖరాబ్ అయింది. అదిపోయింది. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్. సో లాస్ట్కి వచ్చేసి మనం వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ నేను తిన్నా, అందుకని చెప్పేసి వెజ్ బిర్యానీ తీసుకొచ్చిన. శివ కూడా రైల్వే ఫుడ్, ఇది వెజ్ బిర్యానీ రైల్వేది అనమాట. అండ్ ఇది వచ్చేసి మన లోకల్ వెజ్ బిర్యానీ అనమాట. చాలా గరం ఉంది. దీంట్లో వచ్చేసి ఇగో దీంట్లో ఏమో కట్ చేసేస్తారు. ఇగో మన ఏవి క్యారెట్, దీంట్లో మాత్రం పెద్ద ఇట్లా వదిలేస్తారు. లోపల ఏం లేవు. ఇగో క్వాంటిటీ తక్కువ. ఇగో ఇది క్వాంటిటీ, ఈ క్వాంటిటీ చూడండి ఒకసారి. కాస్ట్ వచ్చేసి సేమ్ అన్నమాట. ఇది 40, ఇంకా ఇది 80. ఇది 40, ఇది 80 అనమాట. రైల్వే ఫుడ్ వచ్చేసి 80, ఇది వచ్చేసి 40 అన్నమాట. సో దీంట్లో మిరపకాయలు వేసిరు, దాల్చిన చెక్క వేసిరు. ఇగో దాల్చిన చెక్క వేసిరు. అండ్ ఇది అంతే అనమాట. సో దీంట్లో వచ్చేసి ఆలుగడ్డ వేసిరు, ఈ ఆకులు వేసిరు, క్యారెట్ వేసిరు. దీంట్లో అంత మంచిగా ఏం లేదు. దీంట్లో అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో దీంట్లో మిరపకాయలు అయితే పెద్ద అట్లనే వదిలిపెట్టారు. సో దీని టేస్ట్ వచ్చేసి మనం చూద్దాం అనమాట. విత్ కర్రీతో మనము రైల్వే మన బిర్యానీ తిందాం అనమాట. సో నేనైతే టేస్ట్ చేస్తున్నా. బాగుంది. కాకపోతే ఆ దాల్చిన చెక్క అది బాగా ఇది వచ్చేస్తుంది. అదే ఫ్లేవర్ మొత్తం అదే అయిపోయింది. ఫ్లేవర్ మొత్తం ఆ దాల్చిన చెక్క ఎక్కువ వేసి అంటున్నారు, అది పోయింది. అండ్ కొద్దిగా ఏంటంటే కొద్దిగా టేస్ట్ ఎందుకో కొంచెం తక్కువ అనిపిస్తుంది. టేస్ట్ అదే బిర్యానీ తినట్టు లేదు, ఇది వెజ్ బిర్యానీ తినట్టు లేదు. శివ టేస్ట్ సాంబార్ వేసుకుంటే బాగుంది. సాంబార్ వేస్తే బాగుందా? సరే సాంబార్ వేసుకుందా. కాకపోయినా కొంచెం దాల్చిన చెక్క అది అందరం ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం వెజ్ సైడ్ కింద తినేద్దాం. వెజ్లో వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది. అండ్ ఆలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఆలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఆలు అసలు లేదు. దీంట్లో అయితే ఆలు లేదు అసలు. ఆలుగడ్డ పేరుకే ఉంది కానీ అరే దీంట్లో అయితే లేదు. క్యారెట్ అయితే ఒకటే ఉంది. అండ్ వెజ్ బిర్యానీ తింటున్నా. దీని మీద కర్రీ అయితే ఏం లేదు. సో
అంత బాగాలేదు ఇది. అంటే ఇది సరే మనం తినొచ్చు అని చెప్పేసి కొంచెం థాట్ అయినా వస్తుంది. అంటే మనం ఇది ఓకే ఇది తినొచ్చు మనం. ఇది అంత ఏం లేదు, నార్మల్ మన ఇంట్లో రైస్ తింటాడు అట్లే ఉంది. కాకపోతే ఇక ఈ ఆకులు అవన్నీ చేసి కదా కొంచెం ఫ్లేవర్ వచ్చింది అంతే మన. కానీ బిర్యానీ వెజ్ బిర్యానీ తిన్నట్టయితే ఏం లేదు. తిను ఫ్లేవర్స్ ఉన్నాయి అంతే. అదే టేస్ట్ ఏం లేదు. ఇది మ్యాక్సిమం దీంతో టేస్ట్ ఉంది. అది ఫ్లేవర్స్ అవి దాల్చిన చెక్క దాల్చిన టేస్ట్. సో ఇది కొంచెం బాగా, కానీ క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం ఇది సూపర్ బాబా. అదిరిపోయింది క్వాలిటీ మాత్రం నంబర్ 1 క్వాలిటీ. ఇది క్వాలిటీ తప్పింది, ట్రైన్ పట్టాలు తప్పినట్టుగా క్వాలిటీ తప్పింది. టేస్ట్ విషయం మాత్రం బాగుంది. ఇది క్వాలిటీ ఇది బాగుంది. మన ఇంట్లో ఫుడ్ తిన్నట్టు మాత్రం ఇది ఉంది. ఫుడ్ క్వాంటిటీ ప్రకారం అయితే మన లోకల్ ఫుడ్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ అయినా సరే క్వాంటిటీ అయినా సరే. అండ్ అదే స్టేషన్ ఫుడ్ వచ్చేసి క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ కూడా తక్కువ. కొంచెం నచ్చిందంటే టేస్ట్, రుచి ఎక్కువ పెంచిరు వాళ్ళు. అంటే రుచి ఎక్కువ పెంచిరు. మన ఇవి వచ్చేసి డైరెక్ట్ ఏంటంటే మన లోకల్ ఫుడ్ ఏంటంటే రుచి కొంచెం తక్కువ ఉంది, క్వాంటిటీ బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది వచ్చేసి క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ తక్కువ, టేస్ట్ మాత్రం హై లెవెల్ వచ్చేసారు. టేస్ట్ ప్రకారంగా అయితే ఏదో ఒకటి చేసి ఏదో అది ఇది చేసి టేస్ట్ పెంచేసారు. సో నాకైతే అనిపించిన ఒపీనియన్ గాయస్ అయితే నేనైతే ఏ మాత్రం దీంట్లో ఇది రైల్వే ఫుడ్, ఇది మన ఈ లోకల్ ఫుడ్కి మనం ఎక్కువ మంచి చెప్తే మంచిగా ఉంటుంది, రైల్వే ఫుడ్ మంచి చెప్తే మంచిగా ఉంటుంది నాకు ఏం లేదు. నా ఓపెన్గా అయితే చెప్పేసి నేనైతే 2 దాంట్లో ఏ ఫుడ్ బెటర్ అనేది అయితే క్వాంటిటీ ప్రకారం క్వాలిటీ ప్రకారం అయితే మన లోకల్ ఫుడ్. నాకు క్వాంటిటీ వద్దు, క్వాలిటీ వద్దు, నాకు ఏది పడితే చెత్త తినేస్తాను నేను. కథం రైల్వే ఏదైతే తినేసి కడుపు నింపాలి పొద్దున పోవాలంటే కాదు తిను, నాకు సంబంధం లేదు. అండ్ దీంట్లో ఒకటి మాట ఏంటంటే సమోసా మాత్రం చూసి కదా, ఇది చూసినాక వీడియో చూసినాక సమోసా ఏమైనా తింటే నాకు కింద కామెంట్ చేయరు. అది ఎట్లా తింటాడో చెప్తారు. నేను కూడా నీ శివ రైల్వే ఫుడ్ అయితే టేస్ట్ పరంగా అయితే బాగానే ఉందన్న. కానీ క్వాంటిటీ లేదు. మీరు అన్నట్టు అన్నట్టు టేస్ట్లో అయితే రైల్వే ఫుడ్ బాగుంది, క్వాంటిటీలో అయితే మన లోకల్ ఫుడే బాగుంది. ఏంటంటే ఇందులో సౌండ్ పెట్టి ఆయిల్ ఎక్కువ వేసేసి ఏదో టేస్ట్ అవడానికి సంథింగ్ ఏమో వేసేస్తున్నారు. కాకపోతే అందులో అయితే టేస్ట్ తక్కువ బట్ క్వాంటిటీ ఎక్కువ, బట్ బాగుంటుంది. రైల్వే అయితే కొంచెం కల్తీ. సో గైస్, మీరు ఎవరైనా రైల్వే ఫుడ్ తింటుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇప్పుడే చెప్తున్నా, కామెంట్ చేయండి ఎవరెవరు తిన్నారు, వాళ్ళ మీకు ఎలా అనిపించింది చెప్పేసి నాకు కామెంట్ చేయండి గైస్. సో శివ ఇవంతా చెప్తున్నా కూడా ఇక అప్పటి నుంచి మాత్రం రైల్వే ఫుడ్ మొత్తం అయిపోగొట్టేసిండు. టేస్ట్ బాగుంది గైస్. ఈరోజు వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తా. సాల్ కడుపు నిండిపోయింది ఇప్పటికి, అన్నీ టేస్ట్ చేశారు, కడుపు నిండిపోయింది. ఇగో వరద బాతులు అక్కడ ఉన్నారు మా వాళ్ళు, అక్కడ వరద బాతులు రెడీ చేసు అంటే ఆతృత ఉంది వాళ్ళకు కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి. సో నేనైతే క్లోజ్ చేస్తున్నా గాయస్ ఈ వీడియో అయితే. శివ నేను ఎంత ఇస్తాను రేటింగ్ లాస్ట్ ఫైనల్గా లోకల్కి రైల్వే ఫుడ్కి? మనకి ఎప్పుడైనా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి నేను లోకల్ ఫుడ్కి ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే ఎంత ఇస్తున్నావు మార్క్స్ ఎంత ఇస్తున్నావు? 10 వెళ్ళి 10 ఇస్తాను. 10 ఇస్తావు. రైల్వేకి దీనికైతే 6-5 ఇస్తాను. సేమ్ కాదు నాది కూడా ఒపీనియన్ అదే. దీనికి మాత్రం నేను క్వాలిటీ, హెల్త్ బాగుండాలి, కొంచెం హెల్త్ బాగుండాలి, కొంచెమైనా కొన్ని రోజులైనా బండి దక్క కొట్టాలంటే ఇదైతే తినురి. నాకు అసలు బండి దక్క కూడా డైరెక్ట్ పడిపోవాలి, డైరెక్ట్ గుద్దేసేయాలి. నేను అంటే డైరెక్ట్ గుద్ది కాదు, డైరెక్ట్ గుద్దేసి నేను అప్పుడే పోవాలంటే డైరెక్ట్ రైల్వే స్టేషన్ వరకు డైలీ మార్నింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.